ఈరోజు మనం చూస్తున్న ప్రపంచం చాలా డేంజరస్‌గా ఉంది. అంటే ఎందుకు డేంజర్‌గా ఉంది అంటే, మనము ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చి హాస్పిటల్‌కి వెళ్ళామనుకోండి, అక్కడ అయ్యే ఖర్చు ఒకసారి మీరు ఆలోచిస్తే లక్షల్లో ఉంటుంది. ఆ ప్రాబ్లమ్ రాకుండా మనం సేఫ్‌గా ఉండాలంటే ఏం చేయాలి? రెగ్యులర్‌గా తీసుకునే ఫుడ్ అనేది నేచురల్ ఫుడ్ గాని, కెమికల్స్ ఎక్కువగా లేని ఫుడ్ గాని అట్‌లీస్ట్ అంటే కొంతవరకైనా కనీసము మనము తినే ఫుడ్‌లో ఆయిల్స్ గాని, మనం తీసుకునే పసుపు, కారము, రైసు, కూరగాయలు ఇట్లాంటి కెమికల్స్ లేకుండా ఏదైతే మనకు దొరుకుతాయో మార్కెట్‌లో వాటిలల్లో మనం మంచి ఐటెమ్స్ తీసుకొని తినడానికి ప్రయత్నం చేయగలిగితే కొంతవరకు మనం సేఫ్‌గా ఉంటాం. ప్రాబ్లమ్ వస్తే రాని, పోతే పోనీ అనుకుంటే దాన్ని ఎవరు కాపాడలేరు. మీరు ఒకరోజు చూడండి, ఒకరోజు హాస్పిటల్‌లో జాయిన్ అయితే ఎంత ఖర్చు అవుతుందో ఒకసారి చూడండి. అంటే మామూలుగా 1,00,000 నుంచి 5, 10 లక్షల దాకా ఖర్చు అవుతుంది. ఓన్లీ వన్ డే ఎక్స్‌పెండిచర్. ఒక్కరోజు ఖర్చు మీరు హాస్పిటల్‌కెళ్తే ఒకసారి అర్థమవుతుంది. మీరు నిమ్స్‌కెళ్ళండి చూడండి. ఎంతమంది ఉంటారో చూడండి రోడ్డు మీద. అసలు హాస్పిటల్‌లో తిరుగుతా ఉంటారు రిపోర్ట్స్ అని పట్టుకొని. అంటే ఎంత సఫర్ అవుతున్నారు పబ్లిక్. ఈ పబ్లిక్ సఫర్ అవుతున్నారు కదా! మరి ఎందుకు ఇలా వస్తున్నాయి డిసీజెస్ అందరికీ తెలుసు. మళ్ళీ వాళ్ళే చెప్తారు. పేషెంట్‌లే చెప్తారు. సార్ నేను ఇది చేస్తున్నాను, అది చేస్తున్నాను. నాకు ఇదవుతుంది, నాకు అదవుతుంది అని. మరి చేయకుండా మానలేవంటే ఎందుకో చేయలేకపోతున్నాను సార్. హాస్పిటల్‌లో పడితే గాని తెలియదు. ఎందుకంటే ఈరోజు ఇన్సూరెన్స్ ఉందని హ్యాపీగా పోయి మనం హాస్పిటల్‌లో ఉంటున్నాము. కానీ బాడీ ఎంత డ్యామేజ్ అవుతుందో చూసుకోండి. ఇట్స్ టూ డేంజరస్. ఎందుకంటే ఫుడ్‌లో చేంజెస్ తెచ్చుకోకపోతే, ఫుడ్‌లో మార్పులు రాకపోతే, మీరు ఇంట్లో వంట చేసుకొని తినకపోతే, బయట ఫుడ్‌కి అలవాటు పడితే ఎవరు కాపాడలేరు. మీరు అనుకుంటారేమో డాక్టర్స్ ఉన్నారు కాపాడతారని. డాక్టర్స్ కొంతవరకే కాపాడతారు గానీ ఎక్కువ కాపాడలేరు. కాబట్టి మీ జాగ్రత్తగా మీరు ఉండగలిగితే యూ ఆర్ ద సేఫ్. లేదు అంటే కష్టాలు పడతా ఉంటారు. చిన్న చిన్న 20, 25, 30 ఇయర్స్ పిల్లలు గూడా మీరు చూడండి ఎంత సఫర్ అవుతున్నారు హెల్త్ విషయంలో. చిన్న చిన్న విషయాలకే చాలా సఫర్ అవుతుంటారు. హాస్పిటల్‌కి వెళ్తుంటారు, జాయిన్ అవుతుంటారు, వస్తుంటారు, పోతుంటారు. ఏం చేయాలో అర్థం కాదు. నేచురల్ ఫుడ్స్ ఏం తీసుకోవాలి మళ్ళీ. కూరగాయలు, పండ్లు అంతే. అన్ని రకాల పండ్లు, అన్ని రకాల కూరగాయలు తీసుకోవాలి. నాన్ వెజ్ తినొద్దంటే తినొచ్చు. దానికి తగ్గట్టుగా మినిమమ్ ఫిజికల్ ఎక్సర్సైజ్, మెంటల్ టెన్షన్ ఫ్రీ. డబ్బే ప్రపంచం కాదు. ఆరోగ్యం గూడా ప్రపంచం. మెయిన్ ఆరోగ్యం. ఆరోగ్యం ఉంటే మీరు ఎంత డబ్బైనా సంపాదించొచ్చు. దీన్ని కాపాడడానికి ప్రయత్నం చేయండి. మీ దగ్గర సొల్యూషన్ లేకపోతే నా దగ్గర సొల్యూషన్ ఉంది. దానికి నాకు ఫోన్ చేయండి. నంబర్ పెడతాను. మీకు ఫోన్‌లోనే నేను సజెస్ట్ చేస్తాను. మీకేం తినాలి, ఎలా ఉండాలి, ఎలా చేయాలన్న దాని గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. 22 ఇయర్స్ ఇండస్ట్రీలో అంటే 22 ఇయర్స్ నుంచి నేను న్యూట్రిషన్ ఇండస్ట్రీలో ఉన్నాను. చాలామంది పేషెంట్‌లను రికవరీ చేశాను. చాలామంది మంచిగా అయ్యారు. అంటే క్రానిక్ పేషెంట్స్ కూడా స్లోగా రికవర్ అయిపోయి ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. కాబట్టి మీకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ చిన్నది గానీ, పెద్దది గానీ ఎలా ఉన్నా కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. కాల్ చేయండి. కన్సల్టేషన్ ఫీస్ కూడా లేదు. మీరు హెల్తీగా ఉంటే అదే మాకు కన్సల్టేషన్ ఫీస్ ఇచ్చినట్టుగా. థాంక్ యూ.